వెల్కమ్ టు దూదా మీడియా. సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహాకాళి ఆలయంలో బోనాల జాతర అట్టహాసంగా జరిగింది. ఈ ఉత్సవంలో అత్యంత ప్రధానమైన రంగం కార్యక్రమం భక్తుల ఉత్సాహంతో భక్తి శ్రద్ధలతో వైభవోపేతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత పచ్చికుండపై నిలబడి అమ్మవారి ఆశీస్సులతో భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని శుభవార్త చెప్పారు. అయితే రాబోయే రోజుల్లో మహమ్మారి ప్రబలే అవకాశం ఉందని, అగ్ని ప్రమాదాలు సంభవించవచ్చని హెచ్చరించారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్రం దేశం రక్షణ బాధ్యత తనదని, అమ్మవారి శక్తితో అందరినీ కాపాడుతారని తెలిపారు. స్వర్ణలత భవిష్యవాణిలో యువతను ఉద్దేశించి మాట్లాడుతూ బాల బాలికలను విచ్చలవిడిగా వదిలేస్తున్నారని, కానీ తాను వారిని తన కడుపులో పెట్టుకొని కాపాడుతారని చెప్పారు. కాలం నిర్ణయించిన ఫలితాలను ఎవరైనా అనుభవించక తప్పదని, తాను దానికి అడ్డు చెప్పనని పేర్కొన్నారు. బోనాల జాతరను భక్తులు ఆనందంగా శ్రద్ధగా నిర్వహించారని, అయినప్పటికీ ప్రతి సంవత్సరం ఏదో ఒక పొరపాటు జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మవారి పూజలు సక్రమంగా జరపాలని, 5 వారాల పాటు భక్తితో సాకలు పోసి ఆనందపరచాలని కోరారు. పూజల్లో లోపాలు జరిగితే మరణాలు పెరుగుతాయని, అగ్ని ప్రమాదాలు, మహమ్మారి వంటి సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. అమ్మవారికి రక్తబలి సమర్పించడం లేదని, ఆమెను సరిగ్గా కొలవటం లేదని ఆక్షేపించారు. భక్తులు సరైన రీతిలో పూజలు నిర్వహిస్తే అమ్మవారు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అమ్మవారి రూపాన్ని ప్రతిష్ఠించటంలో కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఇది సరికాదని తెలిపారు. ఈ రంగం కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి దర్శనం కోసం భవిష్యవాణి వినటానికి హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి లక్షలాది మంది తరలి వచ్చారు. ఆలయం రంగురంగుల దీపాలతో, పూల అలంకరణలతో శోభాయమానంగా మెరిసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తొలి బోనం సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. రంగం తర్వాత అమ్మవారి అంబారి పలహార ఊరేగింపు ఘనంగా జరిగింది. ఈ ఉత్సవం తెలంగాణ సంస్కృతి ఆధ్యాత్మికతలో ఒక ముఖ్యమైన భాగంగా నిలిచింది. For more updates, please subscribe Dutta Media.